నమస్కారం. మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం. ఈ కొత్త సంవత్సరం మీకెన్నో మధుర క్షణాల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మౌనిక. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరి ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మన సెట్కి గెస్ట్ రాబోతున్నారు. మరి ఆమెని ఇన్వైట్ చేసేద్దామా? ఆమె ఎవరో కాదండి, మన ఈటీవీలోని సూపర్ గుడ్ సీరియల్ శతమానంభవతి నుంచి ఆర్టిస్ట్ మౌనిక రాబోతున్నారు. ఇన్వైట్ చేసేద్దాం. హాయ్ మౌనిక. హలో మోనికా. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా. థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ అంటేనే ఒక కొత్త ఎనర్జీ. చాలా మంది రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, నేను ఇది స్టార్ట్ చేస్తాను అది స్టార్ట్ చేస్తానని. ఏమో ఎంతమంది 365 days ఆ ఇయర్ అంతా దాన్ని కంటిన్యూ చేస్తారో నాకు తెలీదు. సో మీ గురించి చెప్పండి, న్యూ ఇయర్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? జనవరి వస్తుందనగానే 1 month నుంచే ప్రిపేర్ చేస్తాం లిస్ట్. ఈ ఇయర్ నుంచి మన రెజల్యూషన్ ఇది పెట్టుకోవాలి, మనం ఇలా స్టార్ట్ చేయాలి అండ్ కొత్త కొత్త థాట్స్ ఐడియాస్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాం. బట్ అది త్రూ అవుట్ ఇయర్ వెళ్ళదు, 1 or 2 months అంతే. అబ్బా, ఇంటర్లో మీరు అలా ఆలోచించేవారా? నేను ఎలా ఆలోచించామంటే, రేపు మా ఇంటికి ఎవరెవరు వస్తారు, ఏం స్వీట్లు తెస్తారు, మా మమ్మీ ఇంట్లో ఏం వండుతుంది, బిర్యానీ చేస్తుందా, ఏం బిర్యానీ చేస్తుంది, ఇదే ఆలోచించేది. అది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా ఉందంటే మనకి ఏం కావాలన్నా విత్ ఇన్ సెకండ్స్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో వండుకొని తినేంత టైం మేము వండుకుంటాం. ఇది మాకు ఇచ్చాను, మేము రోజు వండుకొని తింటాం, బయట నుంచి తెచ్చుకోము, ఇక్కడే వండుకుంటాం. ఇప్పుడు మీరు కూడా వండాలి. ఇప్పుడు నేను వండుతాను. ఈ షో కోసం నేను ఒక రెసిపీ ఇంట్లో ప్రాక్టీస్ చేసి వచ్చాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎంతైనా మీరు లాయర్ శతమానంభవతిలో, మళ్ళీ మేము పెద్దగా అడగలేము. ఏమంటే యువర్ ఆనర్ అంటారు మీరు, ఏదో ఒక సెక్షన్ చదువుతారు ఇక్కడ మాకు. ఎలా ఉంది సీరియల్ ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. మంచి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో అయితే న్యూ ఇయర్ కాబట్టి ఈ రోజు మా కోసం ఏం వండి పెడుతున్నాం? నేను ఈ రోజు అదే అరటిపండు తోటి బోండాలు చేయబోతున్నాను. అరటి పండు బోండానా? అరటి పండు ఎప్పుడైనా విన్నారా? లేదు. అరటికాయ బోండా విన్నాను. మీరు అడిగారు కదా స్వీట్ కావాలనేసి, సో స్వీట్ లోనే హాట్ చేసేద్దామని. ఏదో డిఫరెంట్ బాగుంటుందా? తిన్నాక మీరు చెప్పాలి. అది ఏం చెప్పలేము, లాయర్ కదా మీరు, ఏం చెప్పలేము. సరేనండి. ఈ రోజు ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన మౌనిక ఏమో అరటి పండుతో బోండా చేసి పెట్టబోతుంది. మరి అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ బాగుంటుందా, కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అరటిపండు బోండాలకి కావలసిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. పెద్ద అరటిపండు ఉంది అండ్ అలాగే నాకు చూస్తే అర్థమైపోతున్నాయి, మైదా పిండి, బియ్యం పిండి, పంచదార, నువ్వులు కూడా పెట్టారు అండ్ కొబ్బరి పాలు. ఓకే ఫైన్. ఇలాచి పౌడర్. స్టార్ట్ చేద్దాము. ఇది బోండాలంటే డీప్ ఫ్రై కదా, ముందు ఆయిల్ హీట్ చేసుకుందాం, టైం పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా మనం మైదా తీసుకుందాం. 2 spoons మైదా. అదే మనకి ఎంత కావాలంటే అంత, ఎన్ని బోండాలు చేసుకోవాలంటే అన్ని. ఎగ్జాక్ట్లీ. ఓకే, వేసేస్తాం. ఓకే, మైదా వేసుకున్నారు. తర్వాత అండ్ దెన్ బియ్యం పిండి వేసుకుందాం, ఇది క్రిస్పీనెస్ కోసం. బోండాలు కరకరలాడితేనే కదా మజా. 2 spoons బియ్యం పిండి, నువ్వులు చిటికెడు. ఇది మనం రోస్ట్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇట్లా నూనెలో వేయగానే మీద పడుతూ పేలుతాయి, దివాళీ చేసుకోవాల్సి వస్తుంది న్యూ ఇయర్ రోజు. అదే అందుకే ముందుగా రోస్ట్ చేసేయచ్చు. కొద్దిగా షుగర్. మనకి బేసికలీ స్వీట్ బోండాలు తీగా ఉండిపోతున్నాయి, పంచదార వేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ కి నోరు తీపి చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. సో మనకి తీయగా కావాలంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాలకల పొడి ఫ్లేవర్ కోసం. ఓకే, ఇది కోకోనట్ మిల్క్ అన్నమాట, కొబ్బరి పాలు. రోజ్ వాటర్. ఓకే, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా రోజ్ వాటర్. స్వీట్ పాయసంలో కూడా వేస్తే బాగుంటుంది. అవును. సో స్వీట్లు తింటారా మీరు జనరల్గా? నేను స్వీట్ బాగా తింటా. అంటే జనరల్ గా స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు డైట్ లో ఉంటారు. నేను ఏ డైట్ మెయింటైన్ చేయను, నాకు నచ్చింది నేను తింటాను. అవునా? మరి సన్నగానే ఉన్నారు ఎలా? అది గాడ్ గిఫ్ట్ అంతే. అంతేనా? సో మీరేం కష్టపడలేదు? ఏం లేదు. ఆ గిఫ్ట్ ఏదో మిగతా వాళ్ళకి కూడా ఇచ్చుంటే బాగుంది. పాపం ఎంత కష్టపడతారు తెలుసా, రోజుకి ఎంత మందిని చూస్తూ ఉంటాను. అది అందరికి, అదే అంటున్నాను కదా, గాడ్స్ గిఫ్ట్. అది అందరికి రాదు. అవును. ఏం కావాలంటే అది తినేస్తాను. బిర్యానీ, స్వీట్స్, హాట్, ఎవ్రీథింగ్, డీప్ ఫ్రై, పిజ్జా, బర్గర్,
రెగ్యులర్గా ఇటు వస్తూ ఉండండి, ఎందుకంటే మేము అవన్నీ చేస్తూ ఉంటాం, మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తున్నాం. డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం బనానా మ్యాష్ చేసుకోవాలి. సో కొంచెం రైప్ అని అంటే బాగా పండింది తీసుకుంటే బెటర్ కదా, మనకి ఈజీగా లేదంటే పచ్చిది తీసుకుంటే ఉండలుగా ఉండి అండ్ ఆ స్వీట్నెస్ కూడా రాదు, క్రీమీ స్వీట్నెస్ టెక్స్చర్ కూడా మనకి బోండాలకి అది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అయితే ఈ రోజు మీరు ఈ బోండాలు వేస్తున్నారు కదా, ఎవరి కోసం వేస్తున్నారు? ఇంట్లో కూడా వేస్తున్నారు ఏంటి? ఇప్పుడైతే మీకోసమే. ఓకే, అది నేను అర్థం చేసుకున్నాను. ఇంట్లో అయితే మా ఆయన కోసం డైలీ చేస్తూ ఉంటాను కదా. ఓకే, మీ ఆయన పేరు రోహిత్. ఏం చేస్తుంటారు రోహిత్ గారు? ఆయన బ్యాంక్ మేనేజర్. అవునా, సీరియల్ ఆర్టిస్ట్ కి బ్యాంక్ మేనేజర్ కాంబినేషన్? అంటే సీరియల్ ఆర్టిస్ట్ నేను ఇప్పుడు అయ్యాను కదా, మా మ్యారేజ్ అంతకు ముందే అయిపోయింది. ఓ, మ్యారేజ్ అయ్యాక వచ్చారు ఇండస్ట్రీ. సో అయిపోయిందా, కలిపేశారా? సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనకి పిండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు మన చేతికి డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు చక్కగా చేతిలో జారుతాయి. ఓకే, సో చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ సలసలా కాగుతున్న నూనెలో ఇలా వేయాలి, అప్పుడు రౌండ్ వస్తాయి మనకి బోండాలు. వావ్, చూసారా? ఓకే, సో ఇలా బోండాలు వేసేసుకోవాలి. స్వీట్గా ఉంటాయి ఈ బోండాలు. న్యూ ఇయర్ కాబట్టి ఇంట్లోనే మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు అని చెప్తారు, అంతేనా? అంతే. ఫ్రై అయిపోయి తీసేద్దామా? ఈ మాత్రం చాలు కదా? చాలు, ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ. ఆఫ్ చేస్తారా? ఇదేంటో మీకు అర్థమైందా? అది చూస్తుంటే పెంగ్విన్ లా ఉంది. అది అబ్బా, ఎంత బాగా గెస్ చేశారు. ఇంకా కాకి, కోకిల, ప్యారెట్ అలాంటివి ఏమైనా అంటారు? అంటే కలర్ లేదు కదా, కాకి కలర్ అయితే లేదు, ఫేస్ మాత్రం పెంగ్విన్ లా ఉంది. యాక్చువల్లీ పెంగ్విన్ అన్నమాట, కరెక్ట్ గా తయారు చేసి ఇచ్చాడు. మీరు దాన్ని కాకి అంటే హర్ట్ అవుతాడు. ఓకే, తీసేసుకుందాం బోండాలు. ఓకే, ఓకే, బోండాలు రెడీ అయిపోయి, అవి కూడా అరటిపండు బోండాలు. మరి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అరటిపండు బోండాలకి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు 2, మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, రోజ్ వాటర్ 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్. అరటిపండు బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి మైదా పిండి, బియ్యం పిండి, నువ్వులు, పంచదార, యాలకుల పొడి, కొబ్బరి పాలు, రోజ్ వాటర్, అరటిపండు వేసి మెత్తగా కలుపుకొని చేతికి నూనె రాసుకొని వేడి నూనెలో బోండాల్లాగా వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అరటిపండు బోండాలు రెడీ. అరటిపండు బోండాలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో కొత్త వంటను తింటున్నాను నేను న్యూ ఇయర్ రోజు. క్రిస్పీగా ఉంది, నేను తినిపిస్తాను. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ చెప్తూ స్వీట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఎలా ఉంది? అదే చెప్తున్నాం, బియ్యం పిండి వేస్తూ క్రిస్పీగా వస్తాయి అన్నారు కదా, క్రిస్పీగా ఉంది. లోపల మైదా అండ్ అరటిపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొబ్బరి పాల వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్, క్రీమీ టైప్ టేస్ట్. ఓవరాల్గా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ పన్నీర్ జిలేబీ చేయబోతున్నారు. పన్నీర్ జిలేబీ. మీరు అన్ని వెరైటీ వంటలకి కేర్ ఆఫ్ అడ్రసా? ఎందుకంటే అరటిపండు బోండా నాకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఇష్టం. జలేబీలు అందరికీ తెలుసు, పన్నీర్ అందరూ వండుకుంటారు కానీ పన్నీర్ జలేబీలు చేస్తారు, నేను విన్నాను. నార్త్ లో బాగా ఫేమస్ కూడా అని. కాకపోతే ఇటువైపు మన సౌత్ వైపు బెల్లం జిలేబీలు చేసుకుంటారు తప్ప ఇలా పన్నీర్ తో చేయరు. సో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. పన్నీర్ జిలేబీలు చాలా బాగుంటాయి, ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నార్త్ సైడ్ ఎప్పుడైనా వెళ్తే మీకు చాలా చోట్ల దొరుకుతాయి పన్నీర్ జిలేబీలు, చాలా రుచిగా ఉంటాయి. సో ఎప్పుడు తినే ఆ బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ కాకుండా పన్నీర్ జిలేబీలు తయారు చేయబోతున్నారు మౌనిక. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. పనీర్ వచ్చేసింది, పచ్చి కోవా, అలాగే పంచదార చాలా ఉన్నాయి. ఏం చేయాలి ఫస్ట్ మనం? ముందుగా మనం పాకం రెడీ చేసుకుందాం. జలేబీలు అంటే జిలేబీ కోసం కోసం ఉండాలి కదా. 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని అదే కప్లో పాకం అన్నమాట. పాకంకి సరిపడని నీళ్ళ. ఈలోపు మీకు ఒక పని చెప్తాను నేను. చెప్పండి. ఇది మిక్సీ పట్టిదండి. ఈ రెండు మిక్సీ పెట్టాలా? Yeah. పన్నీర్ అండ్ పచ్చుకోవా. యా, ఈలోపు పాకం రెడీ అవుతుంది. నాకు ఒక స్పూన్ ఇస్తారు. మీరు ఇప్పుడు వరకు ఇన్ని వంటలు నేర్చుకున్నారు కదా, ఎన్ని రెసిపీస్ నేర్చుకుని ఉంటారు ఇన్ని ఎపిసోడ్స్లో? ఒక 1000? ఇంకా ఎక్కువే. 1500 ఎపిసోడ్స్ ఎన్నో చేసాము. ఎపిసోడ్కి 2 వంటలు ఉంటాయి. పన్నీర్ వేసుకున్నాము, పచ్చుకోవా ఇంత వేసేస్తున్నాను. యా, ఈ 2 గ్రైండ్ చేసాను. చేసేయండి. యాక్చువల్లీ భలే వచ్చింది తెలుసా, క్రీమీగా ఫ్లఫీగా క్రీమ్ లాగా వచ్చింది. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనకి పేస్ట్. ఓకే. సో ఇంకో స్పూన్ తీసుకొని మనం, ఇది బాంబే రవ్వ అంటారు కదా, ఉప్మాకి వాడతాము. అవును. సో ఇది ఒక 2 స్పూన్స్. ఓకే. ఇది మైదా పిండి. ఓకే, సరిపోతుంది కదా. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఇందులో కూడా వేసుకుందామా, పాకంలో కూడా? యా, బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేయగానే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఏ స్వీట్స్కి అయినా. అవును. ఇది వచ్చేసి నెయ్యి. ఓకే, సో నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం యాలుకల పొడి మళ్ళీ వేస్తున్నామా? యా, అండ్ కొంచెం ఫ్లఫీనెస్ కోసం సోడా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఈలోపు మన పాకం రెడీ అయిపోతుంది. నేను ఆన్ చేస్తాను, ఆయిల్ హీట్ చేసేస్తాను. యా. ఓకే, సో సీరియల్స్ చేస్తున్నారు అండ్ వెబ్ సిరీస్ చేశానన్నారు. సో ఈ అన్నిటిలోని మీకు ఏమైనా ఒక ఫేవరెట్ సీన్ కానీ లేకపోతే కొంచెం గుర్తుండిపోయే డైలాగులు కానీ ఉన్నాయా? ఇంట్లో అందరూ అప్రిషియేట్ చేసింది, అలాగే సెట్లో అప్రిషియేట్ చేసింది. నాకు యాక్చువల్గా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు నేను జిగేల్ జీవన్ అన్న టీంలో చేశానమాట. ఓకే. ఆయన ఒక పంచ్ చేశాను. ఆ పంచ్కి మాత్రం అది నాకు మెమొరబుల్ అనమాట ఆ డైలాగ్. ఓకే. ఆయనకు ఒక పంచ్. ఏంటో పంచ్ చెప్తాను. ఓకే, సో పాకం కూడా బాగా బాయిల్ అయింది కదా మరి. పాకంలో ఇంకొంచెం యాలకుల పొడి వేద్దాము. ఓకే, ఇది మనకి ఏంటంటే లేత పాకం. యా, ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని. ఓకే, సో ఇలా సన్నగా ఇలా తయారు చేసుకోవాలా? యా, ఇలా పామ్ లాగా ఇంత పొడుగుగా చేసుకోవాలి. అండ్ దెన్ ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే, రౌండ్గా దగ్గరికి రోల్ చేసుకోవాలి. విడిపోకుండా మనం కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది కదా. విడిపోతుంది. ఇంకా దీని మీద పిండి చల్లకూడదు, ఎందుకంటే అది విడిపోతుంది కాబట్టి. ప్రెస్ చేసేసారా అది ఓపెన్ అవ్వకుండా? ఓకే. ఆయిల్ బాగా హీట్ అయింది, వేసేస్తాం. పనీర్ జిలేబీలు అంటే ఇలా వస్తాయి అనమాట. ఇవి బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా నార్మల్గా జిలేబీలు అందులో వేసేసుకోండి. మనం జిలేబీలు అంటే షాప్లోనే కొనుక్కుంటాం, ఇంట్లో ఎప్పుడు ట్రై చేయండి, మనకి ఎందుకు వస్తుంది. జిలేబీలు కొంచెం కష్టం కూడా, కోన్తో వేస్తారు కదా. ఇది ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, మన జిలేబీ ఫ్రై అయిపోయి వచ్చేసింది ఇలా బయటకి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే పంచదార పాకంలో వేసేసుకోవాలి. సీరియల్స్ చేస్తున్నారు అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. మూవీస్ ఆఫర్స్ వచ్చాయా? మూవీస్ ఆల్రెడీ వచ్చాయి. చేయలేదు, వచ్చింది, ఆఫర్ వచ్చింది, అంత డిస్కషన్స్ అవుతున్నాయి. సో లాయర్ రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సీరియల్లో. వెబ్ సిరీస్ లో డాక్టర్ రోల్ చేశాను, సీరియల్లో లాయర్ రోల్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా ఏ రోల్స్ చేయాలనుకుంటున్నారు? ఏమైనా ఉందా డ్రీమ్ రోల్? ఇలాంటిది చేయాలి, ఇలాంటి సీరియల్ చేయాలి. నాకు అమ్మవారి వేషం వేయాలంటే ఇష్టం. అవునా? వచ్చేస్తుంది. దానికి ఏమని చెప్పండి.
అమ్మవారి కొంచెం ఆశీర్వదించారంటే మీకు ఈజీగా ఎగ్జాక్ట్లీ. నాకు అమ్మవారి రోజులు వేయాలంటే చాలా ఇష్టం. ఆ 9 గెటప్ ఉంటాయి కదా అవును దసరా రోజు. సో అదొక డ్రీమ్ అనమాట. నేను గోయింగ్ ఫర్దర్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ చేయాలని. చాలా మందికి ఉంటది అలాంటి గెటప్ వేసుకోవాలి అలా చేయాలి అని. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. తీసేద్దాం. అమ్మో, వీటిని జాగ్రత్తగా తీయాలి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. యా, ఎందుకంటే అది పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇలా వేసేస్తాను పైనుంచి అలా వేసేయండి. గార్నిష్ ఇవి పైనుంచి వేస్తే సూపర్ లుక్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇలాంటి స్వీట్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి నా మైండ్లో. మీరు టైం ఇస్తానంటే ఇంకా చూపిస్తాను మీకు. ఈ ఎపిసోడ్ అయిపోయాక బోల్ టైం ఇస్తాను, మీకు ఎన్నొచ్చా అన్ని చేసి పెట్టండి, నేను ఇంటికి కూడా తీసుకెళ్ళి వారం అంతా అవే తింటాను. ఓకే, థ్యాంక్ యూ. మీ దగ్గర మంచి రెసిపీస్ ఉన్నాయని చెప్పారు, మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పన్నీర్ జిలేబీలు రెడీ అయిపోయి వెరైటీగా ఉన్నాయి. ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. మరి టేస్ట్ చేసే ముందు ఒకసారి రీక్యాప్ చూద్దామా. ఈ పన్నీర్ జిలేబీలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీ అందరి కోసం. పన్నీర్ జిలేబీకి కావలసిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. పన్నీర్ జిలేబీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పంచదార వేసి నీళ్లు పోసి కొంచెం యాలకుల పొడి వేసి దగ్గరకు అయ్యేదాకా పాకం పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి పన్నీర్, పచ్చికోవా వేసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని బొంబాయి రవ్వ, మైదా, యాలకుల పొడి, నెయ్యి, వంట సోడా వేసి చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి సన్నగా పొడుగ్గా ఒత్తుకొని వాటిని గుండ్రంగా తిప్పుకొని ఆ తరువాత వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి కాసేపు చల్లారాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ జిలేబీలు రెడీ. పన్నీర్ జిలేబీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఆహా, ఈ న్యూ ఇయర్ ఎంత బాగుందో నాకు. ఎందుకో చెప్పనా, స్టార్టింగే ఫస్ట్ డే చక్కటి అరటిపండు బోండాలు, పన్నీర్ జిలేబీలు, ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే తీయగా మధురంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా, టేస్ట్ చేసేద్దామా? యా, నేను నీకు పెద్దది పెడతాను, నాకు చిన్నది ఎందుకు పెట్టావు? ఇవి నావి. చాలా బాగుంది. బాగుంది కదా. ఆ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్, పచ్చికోవా ఎంత సాఫ్ట్గా ఉందంటే కరిగిపోయింది. ఇదే ప్రాబ్లం అండి, బాగున్న స్వీట్లు తింటే ఇదే ప్రాబ్లం. నోట్లో వేసుకోగానే కరిగిపోయిందా, చెయ్యి ఆగుతుందా, మనసు ఉంటుందా, అలా వెళ్తుంది, ఇంకోటి తింటాం. సో అప్పుడు ఇలా దూరంగా పెట్టుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. యాక్చువల్లీ పంచదార జిలేబీలు, బెల్లం జిలేబీలు కొంచెం ఆ ప్రాసెస్ కష్టంగా ఉంటుంది, అది రాదు అంత క్రిస్పీగా అలా రావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ అనమాట, సులువు ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, నాకేదో పంచ్ డైలాగ్ మీకు ఇష్టమైంది అని అన్నారు, అది నాకు చెప్పలేదు. నేను వెయిటింగ్ ఆ పంచ్ కోసం. సో ఏంటంటే అది దసరా ఎపిసోడ్ అనమాట. జీవన్ అన్న మీద ఏం పని చేశానంటే, ఈరోజు దసరా కదండి, ఏదైనా పూలు తీసుకొచ్చి డెకరేషన్ చేయొచ్చు కదా అంటే, అక్కడ ఉన్నాయి కదే పూలు అని అంటే, బా దండి మీద పూలు భలే ఉన్నాయండి 3 పూలు అని అంటే, అక్కడ 2 ఉన్నాయి కదండి, 2 ఉన్నాయి కదవే అని అన్నారనమాట జీవన్ సార్. అయితే మీతో కలిపి 3 అండి అని అన్నాను. అంటే నన్ను కూడా పూలో కలిపేస్తావా అని ఒక పంచ్ డైలాగ్ అనమాట. అప్పుడు మన రోజా గారు, మనో గారు చాలా నవ్వేశారు. ఓకే, సో అంటే ఆయన కూడా ఒక ఫ్లవర్ అనమాట. ఓకే, అదే అంటారు కదా, వెరీ పుష్పన్విరా నువ్వు అని. ఆయనకి బాగుంది. సో ఇది గుర్తుండిపోయింది, మంచి పంచ్ పడ్డదని. ఓకే, సో జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిందా మీకు? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఈటీవీ వాళ్ళు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు జబర్దస్త్ లో అండ్ సీరియల్స్ లో కూడా. ఇక్కడ కూడా ఈటీవీ అభిరుచిలో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ న్యూ ఇయర్ రోజు. అండ్ ఈ న్యూ ఇయర్ మీకు స్పెషల్గా ఉండాలి అండ్ నాకు కూడా ఇక్కడ నుంచి కొత్త కొత్త ఐడియాస్, థాట్స్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి థ్యాంక్ యూ. అండ్
విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, మీకు కూడా కొత్త ఆపర్చునిటీస్ రావాలని, మీకు మంచి రోల్స్ రావాలని అండ్ హ్యాపీగా ఉండాలని, మీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి ఇవాళ మన 2 వంటలు అద్దరిపోయి మంచి రుచులు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ని మరోసారి చూడటానికి లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మరోసారి చూసేయండి. సో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేద్దామా? ఎస్. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. సో మా గెస్ట్ కాబట్టి మోనికాకి నేను తినిపిస్తాను. థ్యాంక్ యూ. మోనికాకి చిన్నది పెట్టేసి నేనేమో ఏం చేస్తానంటే పెద్దగా తినేస్తారు. కాదు, మా వ్యూవర్స్ అందరికీ, మీ అందరికీ కూడా విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. యాంకర్ మోనికాకి థ్యాంక్ యూ. ఇందాక తక్కువ ఎందుకు తినిపించాను తెలుసా జిలేబీ, ఇప్పుడు కేక్ ఎక్కువ తినిపిద్దామని. సో మీరు ఎందుకు నాకు చిన్నది పెట్టారో ఇందాక చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ పన్నీర్ జిలేబీ చాలా బాగుంది, కేక్ కూడా చాలా బాగుంది. నా పొట్టలో ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా తినగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా స్పెషల్లీ నా తరపు నుంచి అండ్ ఈటీవీ వాళ్ళ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో మరి వ్యూవర్స్ చూసారు కదండి, మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.